వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలాసలో వైఎస్ఆర్ బీమా చెక్కుల పంపిణీ, చెక్కులను అందజేసిన మంత్రి అప్పలరాజు. బోధన్ పట్టణంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కార్మిక సంఘాలు. విశాఖలో సిఐటియు నాయకులు ఆందోళన, నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. మణుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులు ధర్నా, నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆందోళన. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం, రైతుపై దాడి చేసి హతమార్చిన గజరాజులు. డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారిని మంత్రి కన్నబాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని 15,000 కోట్ల రూపాయలు వెచ్చించి శాశ్వత ప్రతిపాదికన నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. స్వామివారి ఆయన కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇప్పుడు మీకు తెలుసు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, ఈ రంగంలో అన్ని రకాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం శాశ్వత ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఒక గోడౌను, కోల్డ్ స్టోరేజు లేదా కోల్డ్ రూము, అది కాకుండా డ్రై ప్లాట్ఫామ్స్, ఎస్ఐయింగ్ ఎక్విప్మెంటు, సిహెచ్సిలు, ఫిషరీస్ ఉన్న ఏరియాలో పూర్తిగా ఆక్వా రంగానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీలో కూడా అన్ని రకాల సదుపాయాలు మొత్తం కలిపి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణాలు కానివ్వండి, ఆ మౌలిక వసతులు కానీ కల్పించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తీసుకున్నారు. దాన్ని మొదటి దశ 1,500 కోట్లతో ఇప్పుడు గోడౌన్ని త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడ కోల్డ్ స్టోరేజెస్ కావాలి, ఎక్కడెక్కడ కోల్డ్ రూమ్స్ కావాలి అనేది మొత్తం అంతా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి మ్యాపింగ్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే వాటి నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ రైతు భరోసా మొదలుకొని శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ బీమా పథకం అమల్లో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ అప్పలరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ బీమా పథకం దేశానికే ఆదర్శమని చెప్పారు. ఈ పథకం అమలుకు దేశంలో గల ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆసరాగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బీమా పథకం అమలు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు రమేష్ నాయుడు, తిరుమలరావు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం చిత్మచ్యుతం నారాయణం మహాయేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం జ్యోతిరాత్మా నారాయణ పరా నారాయణ నారాయణ పరా నారాయణ పరా
జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే అపి వా అగేత్రహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం చాప్యాధోమి అధోనిశ్చాదితస్యాంతేనాభ్యాపరి తిష్టతి స్వాగమాలాపురం భాతి విశ్వస్యాయతనం మనసో అద్భుతం తిష్టం ఆహారమజరహత్యని తిర్యగోర్ధమదస్యాయి రస్మయస్తస్య సంకతార సర్వాపయతి సందేహమాపార పరమసర్గః తస్యా నగే సుఖాయే వ్యవస్థితః ఓం మీరు గట్టి గట్టి ఆనందపడుతుంటే మాస్టర్ ఏమనుకుంటున్నారో తెలుసా? నేను వెళ్ళిపోతున్నానని పిల్లకాయలందరూ చాలా సరదా పడుతున్నారని అనుకుంటున్నాను. రైట్. మరి నేటి ఈ ప్రత్యేక కార్యక్రమం మనందరికీ చాలా ఇష్టమైనటువంటి మాస్టర్, మన హెడ్ మాస్టర్ మనందరికీ బాధాకరమైనటువంటి విషయమే. నేను కూడా ఒక రకంగా ఒక చిన్న కుదుపులాగా నేను లోనయ్యాను. మాస్టర్ వెళ్ళిపోతున్నారంటే ఏంటి ఈ మధ్యలో ఉన్నాయి నాడు నేడు పనులు ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. ఇంకా ఈ కాలేజ్ వస్తే ఇంకా మనకు చిన్న గొడవ ఉంది. ఇంకా కొత్తగా మన డిగ్రీ కాలేజ్ ఇచ్చాం ఈసారి, డిగ్రీ కాలేజ్ ఇచ్చాం ఈసారి. ఈ గొడవలన్నీ ఎలా తేలుతారని ఈ టైం మాస్టర్ వెళ్ళిపోతున్నారని నేను చిన్న కుదుపుకు లోనయ్యాను. కానీ ఏ మాస్టర్కైనా వాళ్ళ జీవిత కాలంలో ట్రాన్స్ఫర్స్ అన్నటువంటివి సాధారణం. ఎవరైనా సరే దీన్ని యాక్సెప్ట్ చేయాలి. రాష్ట్ర మంత్రివర్యులు మరియు వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి ఈయన మంత్రి. అసలు రాజకీయాలు రాకమునిపే సార్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ కుటుంబ సభ్యుల తాలూకా వ్యవహారం కూడా నాకు తెలుసు. వాళ్ళ రక్తంలోనే వినయం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ బోధన్ పట్టణంలోని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మహాలక్ష్మి మందిర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ సాగింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నూతన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల దేశ కార్మిక లోకం కేంద్రానికి తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏప్రిల్ ఫూల్ చేసుకుంటారు. అట్లనే దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల కార్మికులకు అందరికీ చెవులలో పువ్వులు పెట్టి అందరినీ ఏప్రిల్ ఫూల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనం పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కులు, అనేక త్యాగాలతోని కార్మికులు
కేంద్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతూ అన్నిటి 44 కోడ్స్ ఉంటున్నాయి, లేబర్ కోడ్లు ఉంటే అవి ఇప్పుడు 4 కోట్లకు కుదించింది. కార్మికులు పోరాడే హక్కు లేదు, సమ్మె చేసుకునే హక్కు లేదు. ఇక పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, పెన్షన్లు కానీ, పనికి గ్యారంటీ లేక సామాజిక భద్రత లేనటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పిస్తున్నది. అసంటి దానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా మా ఐఎఫ్టియు బోధన్ డివిజన్ కమిటీ తరఫున ఇక్కడ మేము మోడీ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు విశాఖలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తూ కార్మికుల పొట్టలు కొట్టేందుకు ప్రయత్నిస్తోందని సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రూపొందించిన నూతన కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నూతన కార్మిక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తూ నూతన కార్మిక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకించండి. 44 కార్మిక చట్టాలు 4 కోట్లుగా మార్చడం నశించాలి. నరేంద్ర మోడీ వైఖరి నశించాలి. బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కాపాడండి ఉద్యోగ కార్మిక చట్టాలు కాపాడండి. బీజేపీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు నశించాలి. బీజేపీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు నశించాలి. 44 కోట్లు వ్యతిరేకించండి. 44 చట్టాలు అమలు చేయాలి. 44 చట్టాలు అమలు చేయాలి. ఉద్యోగ కార్మిక హక్కులను హరించి ప్రభుత్వ విధానాలు నశించాలి. ఉద్యోగ కార్మిక హక్కులను హరించే ప్రభుత్వ విధానాలు నశించాలి. ఉద్యోగ కార్మిక హక్కులను హరించే ప్రభుత్వ విధానాలు నశించాలి. ఉద్యోగ కార్మిక హక్కులను హరించే ప్రభుత్వ నశించాలి. ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా మెజార్టీ ఉందనేటువంటి అహంకారంతో ఇవాళ భారత కార్మిక వర్గాన్ని బానిసలు చేసే విధంగా చట్టాల సవరణ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ చట్టాల సవరణని 4 కోట్లని అంటే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే భవిష్యత్తులో భారతదేశ కార్మిక వర్గం రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగలడించినటువంటి కార్మిక వర్గం, చైతన్యవంతమైన కార్మిక వర్గం రేపు భవిష్యత్తులో ఈ పోరాటం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి హక్కులను కొత్త హక్కులు కల్పించకపోగా ఉన్న హక్కులు హరించి పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి ఉడిగించేసే విధంగా తయారు చేసి ఇవాళ పాలక వర్గాలన్నీ కూడా పెట్టుబడిదారు ఒక వర్గాల సేవల్లో మునుగు తేలుతూ ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. భారతదేశ కార్మిక వర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని తీసివేయడం అంటే మరొకసారి బానిసలు చేసి చట్టాల పేరుతోని కార్మిక వర్గం యొక్క డోర్లు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంటలో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సుమారు 346 కుటుంబాలు ధర్నాకు దిగాయి. పవర్ ప్లాంట్ ప్రారంభించి 7 సంవత్సరాలైనా ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నష్టపరిహారం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అనంతరం భద్రాద్రి పవర్ ప్లాంట్లో సీఈకి వినతి పత్రాన్ని అందజేశారు. చెప్పారు కాబట్టి దానికి కట్టుబడి ఉందామని చెప్పి నిన్న వాళ్ళందరినీ 2.5 గంటలు కూర్చోబెట్టి వాళ్ళతో వాదించి వాళ్ళు అనేక మాటలు మాట్లాడినా కానీ ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినారు. వీళ్ళను నేను మీకు మొన్న కూడా చెప్పాను, నాకు అయిపోతుంది, మీరు వింటున్నది మీరు చెప్తున్నది వాళ్ళకి అయిపోతుందని చెప్పాను. నేను అయిపోతుందని చెప్పాను. వాళ్ళు ఒకసారి వాళ్ళ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ తరఫున కూడా ఇచ్చాం, మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, మమ్మల్ని ఒకసారి తీసుకోపోండి, వెంటనే మీరే పోతారు, కదలపేట ఒకసారి మమ్మల్ని తీసుకోపోతారా లేదా అని చెప్పి నిన్న కూడా మళ్ళీ సాఫ్ట్ కాపీ పంపించినాం. సాఫ్ట్ కాపీ అవుతుంది. ఈ నెలలో తప్పకుండా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అందరికీ 300 ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ల్యాండ్ యూజర్స్ కలెక్టర్ ఏదైతే లిస్ట్ పంపించిందో
ఆ లిస్టులో 340 ఎంతమంది అందరికీ వచ్చేస్తాయి. భూ నిర్వాసితులు మొత్తానికి ఈ ఏప్రిల్లో ఉద్యోగాలు వస్తాయి. అది నమ్మకం లేదు మరి వాళ్ళకి. నమ్మకం చెప్పింది చెప్పాలి కదా. ఈరోజు అసలు అనుకున్న తలపెట్టిన వేరు, ఇవాళ జరిగింది వేరు. ఎందుకు అంటే అట్లాంటి మాట చెప్పారు కాబట్టి దానికి కట్టుబడి ఉందామని చెప్పి నిన్న వాళ్ళందరినీ 2.5 గంటలు కూర్చోబెట్టి వాళ్ళతో వాదించి వాళ్ళు అనేక మాటలు మాట్లాడినా కానీ ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినారు వీళ్ళను. నేను మీకు మొన్న కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను, నాకు అయిపోతుంది మీరు వింటున్నది మీరు చెప్తున్నది వాళ్ళకి అయిపోతుందని చెప్పాను. నేను అయిపోతుందని చెప్పాను. వాళ్ళు ఒకసారి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ తరఫున కూడా ఇచ్చాం, మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, మమ్మల్ని ఒకసారి తీసుకుపోండి, రేపు మీరే పోతారు, కదలపేట ఒకసారి మమ్మల్ని తీసుకుపోతారా లేదా అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది. ఇంతమంది వచ్చినాం సార్, 346 మంది వస్తారు. 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం కదా సార్. భూములు ఇచ్చి 2 పంటల భూములు ఇచ్చి 9,000 శాతం చేస్తున్నాం కదా సార్. 9,000 శాతం కూడా టైం టు టైం లేకుండా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. రాలేదు. మేము మాకు ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారు అనేది ఒకటి ఉండాలి కదా సార్ మాకు. చిత్తూరు జిల్లా ఎదమరి మండలం బోదగుట్టపల్లెలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఈ దాడిలోకి వెళ్లి వలిగం అనే రైతు మృతి చెందారు. పంట పొలం వద్దకు వెళ్లిన రైతు 9 ఏనుగుల గుంపు రావడంతో టపాసులు పేల్చి వాటిని బయటకు పంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏనుగుల గుంపు ఆగ్రహానికి గురై రైతును తొక్కి చంపాయి. ఏనుగుల దాడితో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్యానిక్ వాళ్ళు ఏం లేదు సార్, వాళ్ళు దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా ఇదిగా ఉండేవాళ్ళు సార్. కానీ అన్ఫార్చునేట్ సార్, ఇది అందరూ ఉన్నారు, చాలా మంది పొద్దున్నే అందరూ ఉన్నారు, కానీ ఇతన్ని కాపాడుకోవడం కష్టమైపోయింది. సార్ ఇక్కడ నెట్ ప్రాబ్లం ఏదన్నా ఉంటుంది సార్, నెట్ ప్రాబ్లం సార్. వనపర్తి జిల్లా అమరచింత మండలం డిఎంఆర్ ఆరోగ్య కేంద్రంలో అమరచింత పోలీస్ స్టేషన్ సిబ్బందికి డాక్టర్ ప్రవీణ్ కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిత్యం విధుల్లో ఉండే పోలీసు వారికి కరోనా టెస్టులు చేస్తున్నట్లు డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. మొత్తం 13 మందికి పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చిందని అన్నారు. ఎస్ఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎస్ఐలు మరియు మొత్తం సిబ్బంది అందరూ కూడా టెస్టులు చేయించుకోవడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఆరోగ్యం బాగలేనట్టు అనిపిస్తే ఖచ్చితంగా వచ్చి ఈ ప్రభుత్వ దవాఖానలో అందరూ కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని మా యొక్క మనవి. అదేవిధంగా తప్పకుండా ఎక్కడైనా సరే విధిగా మాస్క్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయితే అది మిగతా వాళ్ళకి దొరకకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకొని ఇంటికాడ ఉండాలని చెప్పేసి మా యొక్క అమర్చింత పోలీస్ వారి
వికారాబాద్ జిల్లా తాండూరులో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాగి అంబలి మజ్జిగ పంపిణీ చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న చేతుల మీదుగా ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. వాసవి క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రొంపల్లి సంతోష్, క్లబ్ అధ్యక్షులు ప్రవీణ్, సెక్రటరీ గౌరీశంకర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాసవి క్లబ్ తాండూర్ జెమ్స్ మరియు వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి కూడా ఏప్రిల్ 1ని తీసుకొని ఏప్రిల్, మే 2 నెలలు రోజు 12 గంటల నుండి 5 గంటల వరకు ఉచితంగా రాగి అంబలి, మజ్జిగ, తాగునీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ మేము సక్రమంగా చేస్తున్నాం. ఇక్కడ వచ్చేవారు కూడా అందరు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ అన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు మొదటగా మా అన్నగారు, మా పెద్దనాన్న కీర్తిశేషులు రొంపల్లి వీరేశం గారి పేరు పైన వారి ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే ప్రతిరోజు ఒక దాతరు ఎవరైనా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా దాతగా ముందుకు రావాల్సిన వారు 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకి. మీ ఇష్టానుసారంగా ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటాము. కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చలివేంద్రం ప్రోగ్రామ్కి నేను ఇచ్చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి మా వైశ్య సోదరులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది మన తాండూరులో అలా ఎక్కడెక్కడో చాలా చోట్లలో జరిగింది. కానీ ఇది మెయిన్ సెంటర్లో మన తాండూరుకి వచ్చే పబ్లిక్ చాలా ఫ్లోటింగ్ ఉండే ఏరియాలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన వైశ్య సోదరులందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చలివేంద్రంలో ఇక్కడ అన్ని దగ్గరలో వాటర్ ఒక్కటే ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం మజ్జిగ అలాగే రాగి జావ కూడా సప్లై చేస్తున్నారు. ఇక్కడ అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక్కడ మంచిగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా వయసులందరూ ముందుకు వచ్చినందుకు మరొకసారి వారికి వాసవి మాత కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలా రెండు నెలల పాటు ఇది ప్రోగ్రాం నిర్వహిస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఇలా ఎవరు దాతలు ముందుకు వచ్చినా రాకుండా నా వంతు సహకారం మాత్రం ఎల్లవేళలా ఉంటుందని వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై వాసవి. నేటి వాసవి క్లబ్ వారి సౌజన్యంతో చలివేంద్రం, మజ్జిగ, రాగి అంబలి సెంటర్ని ప్రారంభిస్తూ వాళ్ళకు శుభాభివందనాలు. మరియు ఈ వేసవి దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయాలని కోరుతూ వారికి ఆరోగ్య సంఘం తరఫున శుభాభివందనాలు తెలుపుతున్నాను. వాసవి యువజన సంఘం, వాసవి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఈ చించోలి రోడ్డు పాత గ్యాస్ ఆఫీస్ ముందు చలివేంద్రము, రాగి అంబలి, మజ్జిగ అనేటువంటి 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చేదానికి ఏర్పాటు చేసినారు. కోవిడ్ దృష్టిలో పెట్టుకుని తగు నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలాసలో వైఎస్ఆర్ బీమా చెక్కుల పంపిణీ, చెక్కులను అందజేసిన మంత్రి అప్పలరాజు. బోధన్ పట్టణంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కార్మిక సంఘాలు. విశాఖలో సిఐటియు నాయకులు ఆందోళన, నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. మణుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులు ధర్నా, నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆందోళన. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం, రైతుపై దాడి చేసి హతమార్చిన గజరాజులు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.